మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ శివకుమారి. సో నేనైతే కొన్ని ఐటమ్స్ చెప్తాను, అందులో ఏది బాగుంటుంది చెప్పండి. అది చెప్తుంటేనే మీరు ప్లేస్ ఎక్కడ ఎక్కడ అడ్రస్ పెట్టు ఫస్ట్ అని చెప్పేసి అనేస్తూ ఉంటారు. సో నేను చెప్పే ఐటమ్ ఏంటంటే, సో ఆల్రెడీ అందరికీ తెలిసిందే, నేను ఫుడ్ వీడియోస్ ఎక్కువ చేస్తూ ఉంటాను. సో ఇప్పుడైతే ఒక మంచి ఐటమ్తో మీ ముందుకు వచ్చాను. ప్రజెంట్ అయితే నేను కావిల్లో ఉన్నాను. కావిల్లో సో మీకు నచ్చిన ఐటమ్ని మీ ముందుకు తీసుకొస్తున్నాను. సో నాటికోడి పులుసు, చేపల కూర అండ్ బెండకాయ పచ్చడి, వంకాయ పచ్చడి. సో వీటిలో బాగా నచ్చే ఐటమ్ ఏంటి మీకు? సో నాటికోడి పులుసు అండ్ చేపల పులుసు. ఇందులో కాంబినేషన్ ఏది బాగుంటుందంటే రాగి సంగటి. సో రాగి సంగటి ఎక్కడ అనుకుంటున్నారా? మరి ప్రతి ఒక్కరికి ఇష్టమే అండి రాగి సంగటి. నాకు కూడా చాలా ఇష్టం. అది పురాతన కాలం నుంచి మన పెద్దవాళ్ళు తాత వాళ్ళు అందరూ తింటూ వస్తున్నారు. మరి ఈ జనరేషన్లో అది ఒక మంచి డిఫరెంట్ ఐటమ్గా, అది ఒక స్పెషల్ ఐటమ్గా కూడా తయారైంది. సో మామూలుగా మనం బిర్యానీ తింటూ ఉంటాం, బట్ రాగి సంగటి అంటే ఒక స్పెషల్గా చూస్తూ ఉంటాం మనం. సో జొన్న సంగటి అన్నీ ఉంటాయి, కానీ ఎందుకో తెలియదు మన వాళ్ళైతే రాగి సంగటిని ఎక్కువ డిఫరెంట్గా చూస్తూ ఉంటారు. సో అలాంటి రాగి సంగటి అయితే మనం కావిల్లో అయితే చూడబోతున్నాం. ఇది ఎక్కడ ఏంటి ప్రతిదీ మీకు తెలియాలనుకుంటున్నారా? మరి ఇంకెందుకు పదండి. సో మీకు చూస్తుంటేనే చాలా చిన్న షాప్ అనిపిస్తుంది. మరి చెప్పాను కదండి, హోటల్లో ఒకసారి ట్రై చేయండి, మా చిన్న బండి దగ్గర ట్రై చేయండి. టేస్ట్ మాత్రం చాలా డిఫరెంట్ గా ఉంటుంది. సో వేరే లెవెల్ అని కూడా చెప్తాము. ఎందుకంటే నాకు చాలా మంది చెప్పారు, ఒక్కసారి నువ్వు ఇక్కడ వీడియో చేసి చూడు, ఆ తర్వాత సో మన వీడియోస్ చూసిన తర్వాత వచ్చి తిని చూడండి, సో టేస్ట్ చాలా బాగుంటుందని చెప్పి చెప్పడం జరిగింది. సో అదే క్రమంలో ఈ రోజు మనం ఇక్కడికి వచ్చాము. ఒకసారి ఇక్కడున్న యాజమాన్య మాటలో ఆ సీక్రెట్ ఏంటి, నిజంగా టేస్ట్ అంత బాగుంటుందో సో మనం కూడా చూడాలి కదా, చూసే చెప్తాం అనమాట. ఆల్రెడీ మన కావిల్లో చాలా ప్లేసెస్ లో చాలా ఐటమ్స్ చాలా స్పెషల్ అని చెప్పి విన్నాము, చాలా బాగుంటాయి ఇక్కడ. సో అన్ని ఐటమ్స్ అని చెప్పి విన్నాం. అందులో భాగంగా ఈ రోజు మనం రాగి సంగటి అయితే నేను చాలా సార్లు ఎతికాను అనమాట, కావిల్లో ఎక్కడ ఉంటుంది ఏంటి అని. సో ఇక్కడ తెలిసిన తర్వాత నేను ఇక్కడికే రావాలనిపిస్తుంది. ఒకసారి టేస్ట్ చేసిన తర్వాత మళ్ళీ వద్దాం. సో ఇంకెందుకు రండి. సో చూసారు కదండి, ఇప్పుడైతే నేను ఆర్ఆర్ రాగి సంగటి దగ్గరికి అయితే వచ్చేసాను. చూసారా ఏంటి చిన్నగా ఉంది, మరి ఇంత స్పెషల్ గా చెప్తుంది అనుకోవచ్చు. సో చిన్న బండ్ల దగ్గర టేస్ట్ చాలా బాగుంటుంది. ఒకసారి ఇక్కడ ఉన్న యాజమాని మాటలు కూడా అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. చెప్పండి. పేరేంటి? నా పేరు అలీం. సార్ ఏంటి సార్ ఎక్కడ చూసినా రాగి సంగటి ఫేమస్ ఎక్కడంటే ఆర్ఆర్ రాగి సంగటి. ఒక్కసారి మీరు మార్కెట్ రోడ్డుకి వెళ్ళండి, ఆ లైన్ లోపలికి వచ్చి అక్కడ కానీ ఆర్ఆర్ రాగి సంగటి ఉంది. అంత హోటల్ కూడా కాదు, చూడడానికి చిన్న బండి ఉంటుంది, కానీ టేస్ట్ చాలా బాగుంటుందండి. కారణం ఏంటి సార్? అంటే ఇక్కడ ఎక్కడ లేదు, మేము బాగా చేస్తాం అన్నమాట. ఓకే, అసలు ఈ పెట్టాలని ఆలోచన ఎలా వచ్చింది సార్? అది పెట్టాలని అంటే ఇక్కడ ఈ ఏరియాలో ఎక్కడ లేదు. దానికోసం అంటే మేము రాగి సంగటికి చాలా దూరం నుంచి వస్తూ ఉంటారు, అందుకోసం ఇక్కడ రాగి సంగటి పెట్టినాం. అంటే కొంచెం పల్లెటూరు వాళ్ళు పెద్దవాళ్ళు రాగి సంగటికి అలవాటు పడ్డారు, ఇంకా రాగి సంగటి చేద్దామని చెప్పి రాగి సంగటి అని పెట్టినాం. సో ఒకప్పుడు రాగి సంగటి చూస్తే కామనే సార్, బట్ ఇప్పుడు రాగి సంగటి చూస్తుంటే స్పెషల్ గా ట్రీట్ చేస్తున్నారు. దానికోసం ఏంటంటే రాగి సంగటి కోసం ఎగబడుతున్నారు జనాలు. మరి ఈ నాటుకోడి పులుసు, చేపల కూర, పచ్చడి ఇంకేమేమి ఉన్నాయి సార్? చికెన్ షేర్వా, పచ్చడి, చేప, చికెన్. సో ప్రైజెస్ ఎలా ఉంటాయి సార్? చికెన్ వచ్చేసి 50 రూపాయలు, చేప వచ్చేసి 60 రూపాయలు. చికెన్ తో కలిపి రాగి సంగటి అయితే 50 రూపాయలు, 90 రూపాయలు. చికెన్ తో 90, చేపతో అయితే 100, షేర్వా పచ్చడితో అయితే 40 రూపాయలు. సో షేర్వాతో పచ్చడితో అయితే రాగి సంగటి జస్ట్ 40 రూపీస్ అండి. చికెన్ తో అయితే 90 రూపాయలు అనమాట. మరి ఎన్ని ముక్కలు వస్తాయి? చికెన్ అయితే 4 ముక్కలు. మరి చేపలు ఒక పీసు, పులుసు ఎంతైనా ఇస్తారా? డబ్బాలో ఒక పీస్ వేసి పులుసు వేస్తాం. సో అంటే ఇంతకు ముందు ఎక్కడైనా పెట్టారా, లేకపోతే ఇక్కడే స్టార్ట్ చేయటం? 5 నెలలు అయింది పెట్టి. అంతకు ముందు ఏమైనా హోటల్ అలా ఉన్నాయా? కానీ మీకు ఈ ఆలోచన వచ్చింది, పెట్టినాను, జరుగుతుంది. మామూలుగా మెయిన్ సెంటర్ లో ఉంటే బాగా వెళ్తాయి, మరి కొంచెం లోపలికి పెట్టారు, ఎలా వస్తున్నారు జనాలు?
వాళ్ళకి ఒకసారి తీసుకుపోయిన వాళ్ళు రుచిగా ఉందని చెప్పి మళ్ళీ మళ్ళీ వస్తున్నారు. వస్తూ ఉంటారు, ఇంకొకరు చెప్తూ ఉన్నారు. వాళ్ళు కూడా ఇంకొకరు చెప్తున్నారు ఓకే. అట్లా. సో మరి టేస్ట్ చాలా బాగుంటుంది అన్నారు, మరి మాకు చూపిస్తారా టేస్ట్ ఎలా ఉంటుంది ఏంటి? ఓకే, అంటే ఎంత కప్పుతో పెడితే ఎంత ప్రైస్ ఒకసారి చూపివరా? దాంతో ఇప్పుడు ఇక్కడ పెట్టాను కదా. ఓకే ఓకే, ఇది ఓకే. ఈ బాక్స్ ఓకే, ఈ బాక్స్ తో అయితే ఒక సంగటి పెట్టేసి జస్ట్ శారవా, చికెన్ శారవా అండ్ పచ్చడి అయితే 40 రూపీస్ ఉంటుందని చెప్తున్నారు. చికెన్ అయితే 90 రూపీస్ ఉంటుందని చెప్తున్నారు. చేపల కర్రీ జస్ట్ ఒక ముక్క వస్తుంది, పులుసు ఎంతైనా వేస్తారంట, అది మాత్రం అయితే 100 రూపీస్ అని చెప్తున్నారు. మరి టేస్ట్ చూసి చెప్దాం. నమస్తే సార్, మీ పేరేంటి? సురేష్ అండి. సార్ ఎప్పుడైనా రాగి సంగటి ఇక్కడ తిన్నారా? అంటే ఇదే ఫస్ట్ టైం ఇక్కడికి వచ్చాను. ఇక్కడ లోకల్లో ఇక్కడ ఉండే వాళ్ళు బాగుంటుందని చెప్పారు. ఇక్కడ ఇంకా టేస్ట్ చూడలేదు, బస్ చూడాలని అసలు అందరూ చెప్తుంటారు. ఇక్కడ హోమ్లీగా ఉంటుంది, బాగుంటుంది అని. సో అందువల్ల మేము కూడా ఒకసారి నేచురల్ గా అంటే బయట హోటల్లో కన్నా కూడాను ఇక్కడ జస్ట్ మన హోమ్లీగా ఉన్నట్టు టేస్ట్ గా బాగుంటుందని అందరూ చెప్తా ఉంటారు. సార్ నార్మల్గా మనం రెస్టారెంట్ తో పోలిస్తే బిర్యానీ హోటల్లో బాగుంటుంది, హోటల్ తో పోలిస్తే చిన్న చిన్న బండుల్లో బాగుంటుంది. మరి అలానే సంగటి కూడా చూసుకుంటే అలానే ఉంటుంది. మరి ఇక్కడ టేస్ట్ చేసి మళ్ళీ మళ్ళీ రావాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. అలానే కదా, ఇప్పుడు ఎదుటి వాళ్ళు పక్క వాళ్ళు చెబితేనే మనం ఇప్పుడు వెతుక్కుంటే ఇక్కడికి వచ్చాము. సో ఇలాంటి వాళ్ళు నాకు తెలిసి ఈ హోటల్ రెస్టారెంట్స్ కన్నా కూడా ఇలాంటి పీపుల్స్ ని మనం ఎంకరేజ్ చేస్తే చాలా బెటర్, బాగుంటుంది. వాళ్ళకి కూడా మనం హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాం, అంటే వాళ్ళ వ్యాపారం కూడా బాగుంటుంది. యాక్చువల్లీ నేను కూడా కావేల్లో వచ్చినప్పుడు చాలా సార్లు రాగి సంగటి కోసం చాలా ట్రై చేశా, బట్ హోటల్లోకి వెళ్తే ఒకసారి నాకు నచ్చలేదు. ఆ తర్వాత ఇక్కడ ట్రై చేసి చూద్దాము అని అనుకున్న తర్వాత వచ్చాం. చాలా మంది నాకు కూడా చెప్పారు మీలాగే, సో మీకు ఎలా చెప్పారు అలానే చెప్పారు, అందుకు వచ్చాము. సో ఇది తిని మళ్ళీ మళ్ళీ ఇక్కడికే రావాలి, నలుగురు చెప్పాలని కోరుకున్నాం. థ్యాంక్ యూ సార్. సో ఇక్కడైతే వేడి వేడి చేపల పులుసు అయితే ఉంది. సో చూస్తుంటేనే కలర్ చాలా బాగా అట్రాక్ట్ చేస్తుంది. సో స్మెల్ కూడా చాలా బాగా వస్తుంది. సో మరి ఇక్కడ చూస్తేనేమో షార్వా అన్నమాట. ఓకే, ఒకసారి జూమ్ చేయండి. సో ఆల్రెడీ టైం చూస్తే 12 కూడా కాలేదండి, షార్వా కూడా కంప్లీట్ అయిపోయింది. సో అంత ఫాస్ట్ గా అయిపోతుంది అన్నమాట ఇక్కడ. సో ఆ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి సో చికెన్ కర్రీ అన్నమాట. మీ అందరికి ఇష్టమైన కర్రీ ఇది. సో బెండకాయ పచ్చడి అన్నమాట. సో చూసారా, చూస్తుంటేనే తినాలనిపిస్తుంది, అంత బాగుంది. సో ఇంత స్మెల్ ఇక్కడే వచ్చేస్తుంది, అంత బాగా. మరి చూస్తుంటేనే స్మెల్ తినాలనిపిస్తుంది, మరి తింటుంటే ఎలా ఉంటుందో సో అది కూడా చూపించాలి కదా, చూపిస్తా. సో నాకైతే రాగి సంగటి అయితే స్మెల్ ఇక్కడ చూస్తుంటే తినాలనిపిస్తుంది ఇప్పుడెప్పుడని. సో చికెన్ కర్రీ అండ్ చేపల పులుసు వేసుకున్నా, ఎందుకంటే చేప నేను తినలేను. సో అందుకని చెప్పేసి పికిల్, సో ఏదైతే చేశారో అది. ఒకసారి నేను ఫస్ట్ చేపల కూర అనమాట. సో ప్రతి ఒక్కరికి నాటుకోడి అంటే ఇష్టం, బట్ నేనైతే ఫస్ట్ చేపలు ప్రిఫరెన్స్ ఇస్తాను. సంగటి బాగా ఉడికింది, సో లోపలికి బాగా జారిపోతుంది అనమాట. చేపల పులుసు కూడా పర్ఫెక్ట్ గా ఉంది, ఆ ఫ్లేవర్ కానీ ఆ పులుసు కానీ కాంబినేషన్ చాలా బాగుంది. ఇప్పుడు మనం చికెన్ అయితే చేస్తున్నాం. నాకైతే చేపల పులుసు కన్నా చికెన్ గ్రేవీ వేసుకుని తింటుంటే వేరే లెవెల్ అనిపించింది. అంటే దీని టేస్ట్ దీనికి ఉంది, దీని టేస్ట్ దీనికి ఉంది, బట్ నాకైతే చికెన్ షార్వా అయితే వేరే లెవెల్ అనిపించింది. మరి వీటన్నింటి బదులు మనకు స్టార్టింగ్ మనకు అసలు తెలిసిందే పచ్చడి అండి. మరి పచ్చడి లేకపోతే ఎట్లా? మూడు పర్ఫెక్ట్ గా ఉన్నాయి. సో ఎలాంటివి చిన్న మిస్టేక్ కూడా లేదు. చేపల పులుసు టేస్ట్ ఆ టేస్ట్ అలానే ఉంది. మరి చికెన్ టేస్ట్కి వస్తే వేరే లెవెల్ అండి. అసలు ఈ సంగటి అయితే బాగా ఉడికిపోయింది, అందులో అలా రాగి సంగటి అండ్ ఈ చికెన్ గ్రేవీ అద్దుకొని తింటుంటే సూపర్ అనిపిస్తుంది, వేరే లెవెల్. నాకైతే టేస్ట్ చాలా బాగా నచ్చేసింది. మరి నాకు ఇక్కడే నోరు ఊరుతుంది అనమాట తింటుంటే. చికెన్ గ్రేవీ అయితే పర్ఫెక్ట్ గా
గా సరిపోయింది సార్. అండ్ పులుసు వస్తే దాని టేస్ట్ దానికి ఉంది, డిఫరెంట్ అనిపిస్తుంది. కానీ పచ్చడి కూడా చాలా బాగుంది. నాకు బాగా నచ్చింది ఏంటంటే ఇక్కడ పులుసు, ఈ అది చికెన్ గ్రేవీ, ఈ చికెన్ కర్రీ అయితే నాకు చాలా బాగా నచ్చింది. మరి ఇక్కడికి వస్తే అస్సలు మిస్ అవ్వద్దండి, కంపల్సరీ తినండి. ఎగ్జాక్ట్ గా చెప్తున్నాను కదా, డిఎస్పి ఆఫీసు అంటే మార్కెట్ ఆ లైన్ పక్కనే ఉంటుంది. లోపలికి వస్తే ఆర్ఆర్ రాగి సంగటి అని ఉంటుంది అనమాట. ఇక్కడికి వచ్చి చిన్న బయట ఇలా పెట్టి ఉంటారు, ఇక్కడికి వచ్చి మీరు అస్సలు మిస్ అవ్వద్దు. నాకైతే టేస్ట్ నచ్చేసింది, వేరే లెవెల్ అనిపిస్తుంది. మరి మీరు ఇలాంటి ఫుడ్ని మిస్ చేసుకోకండి. నేనైతే తినేసాను, ప్రతిసారి నేను కావాలి వస్తే నాకు రాగి సంగటి తినాలనిపిస్తే నేను ఈ ప్లేస్కే తింటానన్నమాట. ఇది ఎలా ఉందంటే మన హోమ్ ఫుడ్ అన్నమాట. మనం ఇంట్లో ఎలా అయితే తయారు చేసుకుంటామో ఆ విధంగా ఉంది. మీరు గమనించినట్లయితే సో రెస్టారెంట్కి వెళ్ళండి, హోటల్కి వెళ్ళండి, ఆ తర్వాత ఇక్కడికి రండి. ఈ 3 ప్లేస్లో తిన్న తర్వాత బెస్ట్ ఎక్కడ అనిపించింది మీరు కమెంట్ చేయండి. సో ఎందుకంటే అంత బాగుందన్నమాట టేస్ట్, నాకైతే చాలా బాగా నచ్చేసింది. మరి మీరు కూడా రావాలని కోరుకుంటున్నాను. ఇది ఎక్కడో కాదు, మన కావలికి వస్తే అస్సలు మిస్ కాకండి. సో ఈ రాగి సంగటి కోసమైనా మన కావలి రండి. రాగి సంగటి ప్లస్ నాటుకోడి పులుసు, ప్రైజెస్ కూడా చాలా రీజనబుల్ గా ఉంది, జస్ట్ 90 రూపీస్. ఓకే, పక్కన కూడా పార్క్ ఉంది, వివేకానంద పార్క్ అన్నమాట. సో ఇది వివేకానంద పార్క్ అంటే ఆటోమేటిక్ గా మీరు బస్ స్టాండ్ వచ్చి ఆటో ఎక్కినా కూడా తీసుకొస్తారనమాట. టేస్ట్ మాత్రం అంత బాగుంది. మీరు ఇలాంటి మంచి ప్లేస్ అయితే మిస్ చేసుకోవద్దు, కంపల్సరీ రావాలని కోరుకున్నాను. సో ఇంకెందుకు చూస్తూ ఉన్నాను మరిన్ని వీడియోస్ కోసం సుమన్ టీవీ కెమెరామెన్ చందుతో నేను మీ సుకుమారి.